వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులండి. నేను చేయబోయే స్పెషల్ ఏంటంటే అండి చెన్నై సాంబార్ అండి. ఆ సాంబారు ఇడ్లీలో పోసుకున్నా, గారెలో పోసుకున్నా, వడకేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పెద్దలు చిన్నలు ఇష్టపడే బ్రేక్ఫాస్ట్ అండి. అందుకనే నేను చేసి చూపిస్తానండి. ఇక వంటింట్లోకి వెళ్ళిపోదాం, ఫాలో అవ్వండి. సాంబార్కి అండి కందిపప్పు అండి. మీరు కావాలంటే పెసరపప్పు కూడా వాడుకోవచ్చండి. నేను కప్పు కందిపప్పు వేస్తున్నానండి. దీన్ని మాత్రం శుభ్రంగా కడుక్కొని పెద్ద సైజు టమాటా ఒకటి తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కోసుకుని ఆ పప్పులోకి వేసేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇలా చీలికిల్లా చేసుకుని ఇలా వేసేసుకోండి. పచ్చిమిరకాయలు 3 తీసుకున్నానండి. వాటిని కూడా ఇలా ముక్కలు చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం కప్పు పప్పు వేసుకున్నాం కదండి, కప్పున్నర వాటర్ పోసుకోండి. పోసుకున్నాక 1 స్పూన్కి మాత్రం పసుపు వేసుకోండి. ఇదిగోండి అన్నీ వేసేసాకండి ఇలా గ్యాస్ది మూత పెట్టేసుకుని 4-3 విజిల్స్ రానివ్వండి. మీడియంలో పెట్టుకునే చేసుకోండి. దీనివ్వండి 4 విజిల్స్ వచ్చాక పప్పు ఉడికిందో లేదో మూత ఓపెన్ చేసి చూసుకుందామండి. చూసారా ఎంత బాగా ఉడికిందో పప్పు. అలా ఉడికిన తర్వాత అండి మీరు ఆరబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లా చేసుకుందామండి. ఇదిగోండి పప్పునండి ఆరబెట్టేసి మిక్సీ జార్లోకి వేసుకున్నానండి. ఇదిగోండి 1 రేకు చింతపండు వేసుకోండి. ఎందుకంటే అండి సాంబార్ ఇడ్లీ కదండి, మరీ పుల్లగా ఉండా కూడా మనం తినలేమండి. తీగా కారంగా ఉంటేనే మనం ఏదన్నా తినగలుగుతామండి. ఇదిగోండి 1 రేకు వేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలని తోలు తీసి 6 గబ్బాలు వేసానండి. ఈ 6 గబ్బాలు కూడా మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుందండి సాంబార్ స్మెల్. దీన్ని ఇప్పుడు మెత్తగా పేస్ట్లా పట్టేసుకుందాం మనం అండి. ఒకసారి పట్టుకున్నాక ఇంకా నలగలేదు కదండి, గట్టిగా ఉంది. మిక్సీ జార్ తిరగదు కాబట్టి అండి కొంచెం వాటర్ పోసుకుందామండి. ఎదుగుండి గ్యాస్ వెలిగించుకోండి అండి. సాంబార్కి ఒక గిన్నె పెట్టుకుందాం అండి తిరమాతకి. ఇదిగోండి 1 స్పూన్కి మాత్రం ఆయిల్ వేస్తున్నానండి. మీరు ఆయిల్ వేసుకోవచ్చు అండి, నెయ్యి వేసుకోవచ్చు. సాంబార్లోకి టేస్ట్ వస్తుందండి బాగాను. నేను మాత్రం ఆయిల్ వేసే చేసుకుంటున్నానండి. ఇగోండి 4 మిరపకాయలు వేసుకోండి. 1 స్పూన్కి ఆవాలు వేసుకోండి. 1 స్పూన్కి జీలకర్ర వేసుకోండి. కరివేపాకునండి ఇలా 2 ముక్కలుగా చేసేసుకోండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి మీకు. ఇదిగోండి ఉల్లిపాయలు, మీరు సాంబార్ ఉల్లిపాయలు చిన్నవి ఉన్నాయి అనుకోండి, అవి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి. నాకు అవి లేవు కాబట్టి అండి ఇలా ఉల్లిపాయని చీలికలు చేసి వేసుకుంటున్నానండి. ఇగోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి. వీటిని కొంచెం వేగనిద్దామండి. అండి సాంబార్ కల్లా మంచి స్మెల్ వచ్చేది ఇంగువేనండి. ఇంగు వేస్తేనే సాంబార్ అని టేస్ట్ బాగా తెలుస్తుందండి. ఇదిగోండి 1 స్పూన్కి పసుపు వేసుకుంటున్నానండి. అది అయిపోయిన తర్వాత ఇందాక మనం మెత్తగా పప్పు పట్టుకున్నాం కదండి కందిపప్పుని, దానిలో కొంచెం వాటర్ పోసుకునండి. ఇలా కలిపేసుకుంటే ఏంటంటే అండి డైరెక్ట్ తిరమాతలో పోసామనుకోండి గెడ్లగా తొందరగా కరగదండి పప్పు. అందుకని ఇలా కలుపుకొని పోసుకోండి సాంబారు. ఇంకా వాటర్ పోసుకుందామండి ఎక్కువగా. మనకి ఎన్ని కావాలంటే అన్నీ పోసుకుందాం అండి. పప్పు వేయగానండి ఇలా కలుపుకోండి. కలపపోతే ఏమవుతుందంటే అండి ఆ తిరమాతలో వేసినప్పుడు అడుగంటుద్దండి. అడుగంటితే కాటవాసన వచ్చి సాంబార్ టేస్ట్ బాగోదండి. ఇంకా మీకు కావాలంటే చిక్కదనంగా ఉంచుకోవచ్చండి. లేదు పలచగానే చేసుకోవాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి మనం. బెల్లం ముక్క వేస్తున్నానండి. ఈ బెల్లం ముక్క వేస్తేనే సాంబార్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి అలా నేను మిరపకాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసా కదండి. కారం మాత్రం 1/2 స్పూన్కే వేస్తున్నానండి. సాల్ట్ మాత్రం 2 స్పూన్లకి వేస్తున్నానండి. అదిగోండి ఫుల్ 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక్కసారి ఇలా తిప్పుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరగనివ్వండి. మరిగితే పప్పు వాసన అవన్నీ పోయి మంచి సాంబార్ స్మెల్ బాగా వస్తుందండి మీకు. అదిగోండి అలా సాంబార్ చూసారా ఎలా మరిగినాయో. మీకు కావాలంటే ఇంకొంచెం పలచగానే చేసుకోవచ్చండి. నేను మాత్రం ఇలా చిక్కగా ఉండేటట్టు చూసుకున్నాను. మరీ చిక్కదనం కాదండి, మామూలు. ఇగోండి చూడండి ఇలా చేసుకోండి.
ఇప్పుడండి మెంతులండి వేయించుకుని ఇలా పౌడర్లా పట్టుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటాయండి. ఇదిగోండి ఇలా వేసేసుకోండి. చిరిచేది వస్తుందండి ఎక్కువ వేసుకున్నారంటే మెంతుల పౌడరు. ఇది జీరా పౌడర్ అండి. జీరా పౌడర్ని కూడా వేయించుకుని ఇలా పౌడర్ చేసుకుని ఇది కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి మీరు అలా. సాంబార్ పొడి అండి. ఈ సాంబార్ పొడిలో కొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంటే అండి అది అన్ని గెడ్డలు కట్టేసి సాంబార్లో డైరెక్ట్ అయితే అందుకని ఇలా వాటర్ కలుపుకొని ఇలా పోసేసుకోండి. బాగా సాంబార్లో కలిసి చాలా బాగుంటుందండి. ఈ సాంబార్ పొడి కూడానండి మీకు ఇంకొకసారి చేసి చూపిస్తానండి. ఇదిగోండి చూసారా, సాంబార్ పొడి వేస్తేనే ఇంకా కొంచెం చిక్కదనం వస్తుందండి మీకు. ఇదిగోండి ఈ కొత్తిమీరను కూడా వేసుకుని కాగుతుంటే స్మెల్ వస్తుందండి. సాంబార్ స్మెల్ చాలా బాగుందండి. ఇప్పుడు తినేయాలన్నట్టుగా ఉందండి. ఇదిగోండి అయిపోయిందండి. ఇక గ్యాస్ కట్టేసుకుందామండి. సాంబార్నండి మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని అది టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది టేస్ట్ చేసి చెప్తేనే కదండి, నాకు కామెంట్ చేస్తేనే కదండి నాకు అంత హుషారు వచ్చేది. మరి అబ్బో నేను చేసిన వంటకాలు ఎంత బాగున్నాయి కాబట్టి అందరూ లైక్స్ కొడుతున్నారు అని నేను కొంచెం సంతోషిస్తా కదండి. అందుకనే మీరు నా వీడియోని మీరు అందరూ షేర్ చేసుకోండి, లైక్స్ కొట్టండి. నా ఛానల్ మాత్రం చూడని వారు కొత్తగా చూసేవారుంటే తప్పనిసరిగా మాత్రం సబ్స్క్రైబ్లు మాత్రం మర్చిపోబాకండి.